ఐటీలోకి వెళ్ళాలి, ఏదైనా కోర్స్ సజెస్ట్ చేయండి. ఇలాగ నాకు చాలా మెసేజెస్ అయితే రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. ఇలా నేను ప్యూర్‌గా ఐటీ ఆర్ కోడింగ్ రిలేటెడ్ జాబ్‌లోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఆర్ ప్యూర్ టెక్నికల్ జాబ్‌కెళ్ళాలనుకుంటున్నాను ఇండియాలో. అది కూడా ఎంఎన్‌సీస్‌లో ఆర్ ఈవెన్ మీరు ప్రొడక్ట్ కంపెనీస్ అనుకున్నా కూడా. బట్ ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఏ కోర్స్ అయితే బెటర్? మీరు ఇలా అడిగితే అంటే జనరల్‌గా చాలా కోర్సెస్ ఉంటాయి ఐటీలో. బట్ నేనైతే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఈ డల్ ఫేస్‌లో కూడా హైరింగ్ ఉండే 3 కోర్సెస్ నేను సజెస్ట్ చేసుకుంటాను. ఈ 3 కోర్సెస్ చేస్తే మీది అదే ఎలాంటి సిట్యుయేషన్ అయినా కూడా ఇప్పుడు ఇవి బాగా ఎవాల్వ్ అవుతున్నాయి కాబట్టి మీకు జాబ్స్ అయితే రెగ్యులర్‌గా ఉంటాయి. ఆ 3 కోర్సెస్ ఏంటని మనం చూద్దాం. ఇవి ప్యూర్‌గా ఐటీ కోర్సెస్ ఇవి. ఇన్ జనరల్‌గా అంటే కోడింగ్ లేని కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి. వాటికి కూడా డిమాండ్ బాగుంది. లైక్ డిజిటల్ మార్కెటింగ్ కానివ్వచ్చు, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. బట్ నేనైతే ఇప్పుడు ఓన్లీ కోడింగ్ రిలేటెడ్ అంటే కొంచెం కోడింగ్ నాలెడ్జ్ ఉండి ఐటీలో బాగా పే చేసే 3 కోర్సెస్‌ని అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను. ఫస్ట్ థింగ్ మెర్న్ స్టాక్. మెర్న్ ఎంఈఆర్ఎన్ ఇది చాలా ఫేమస్ ఈ మధ్య. ఏం లేదు ఇన్ జనరల్‌గా మెర్న్ అనేది జావా స్క్రిప్ట్‌లోనే ఆల్మోస్ట్ ఎంటైర్ ఫుల్ స్టాక్ చేయగలిగేది. అంటే మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఇప్పుడు ఎం అంటే మోంగోడిబి అది డేటాబేస్. ఈ అంటే ఎక్స్‌ప్రెస్ జేఎస్, ఆర్ అంటే రియాక్ట్, ఎన్ అంటే నోడ్ జేఎస్. ఈ 4 మెర్న్ స్టాక్ ఫుల్ ఫార్మ్. వీటిని యూజ్ చేసి అంటే ఈ 4 యూజ్ చేసి ఒక కంప్లీట్ వెబ్ అప్లికేషన్‌ని కంప్లీట్‌గా ఏ టు జెడ్ మనం చేయొచ్చు. అంటే ఓన్లీ త్రూ జావా స్క్రిప్ట్. ఎక్స్‌ప్రెస్ అనేది జావా స్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్, రియాక్ట్ అనేది జావా స్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్, నోడ్ అనేది జావా స్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్, మోంగోడిబి అనేది ఒక నోఎస్‌క్యూఎల్ డేటాబేస్. అంటే ఈ 4 ఉంటేనే మనం వెబ్‌సైట్ అనేది చేయగలుగుతాము. ఈ మెర్న్ స్టాక్ యూజ్ చేసి అంటే ఇంకో ప్రోగ్రామింగ్ మీద డిపెండెన్సీ లేకుండా మనం కంప్లీట్ వెబ్ అప్లికేషన్ అయితే డెవలప్ చేయొచ్చు. అందుకే మెర్న్ స్టాక్‌కి చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు. ఒకప్పుడు యాంగులర్‌కి డిమాండ్ ఉండేది. ఇప్పుడు రియాక్ట్‌కి చాలా డిమాండ్ అయితే ఉంది. కాబట్టి మెర్న్ స్టాక్ అనేది మీకు అడిషన్ ఏంటంటే అంటే రియాక్ట్ ఉంది కాబట్టి దాంట్లో మెర్న్ స్టాక్ బాగా డిమాండ్ అయితే పెరుగుతుంది. మీరు నేర్చుకోవాలనుకుంటే నేనైతే నంబర్ 1 సజెస్ట్ చేసే కోర్స్ అయితే ఇదే. మెర్న్ స్టాక్ నేర్చుకోండి. ప్యూర్ కోడింగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే దీనికి జాబ్స్ అయితే బాగున్నాయి. సాలరీస్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా సెకండ్ కోర్స్ తీసుకుంటే డేటా అనలిస్ట్ విత్ పవర్ బిఐ ఆర్ టేబుల్ నాలెడ్జ్. డేటా అనలిస్ట్ అంటే కొంత పైథాన్ నాలెడ్జ్ కూడా ఉండాలి. బట్ ఆబ్వియస్‌గా వీటితో పాటు పవర్ బిఐ ఆర్ టేబుల్ వీటికి ఏం కోడింగ్ అవసరం లేదు. బట్ ఈ టూల్స్ నేర్చుకుంటే ఇవి డేటా విజువలైజేషన్ టూల్స్. సో డేటాని అనలైజ్ చేసి విజువలైజ్ చేసి చూపించడమే ఈ టూల్స్ చేసేది. ఇప్పుడు పవర్ బిఐ టేబుల్‌కి విపరీతమైన డిమాండ్ ఉంది ఐటీలో. మీరు ఏ కంపెనీ తీసుకున్నా కూడా వీటికి రోల్స్‌కి హైరింగ్ అయితే చాలా బాగుంది. అలానే సాలరీస్ కూడా చాలా బాగుంటాయి మీరు ఎక్స్‌పర్ట్ గానైతే. కాబట్టి ఐటీలోకి వెళ్ళాలి. కోడింగ్ ఉండాలి. బట్ మరీ ఎక్కువ కోడింగ్ ఉండకూడదు. దాంతో పాటు ఇలాంటి క్రియేటివ్‌గా ఉండాలి అనుకుంటే నేనైతే ఈ డేటా అనలిస్ట్ విత్ పవర్ బిఐ ఆర్ టేబుల్ చెప్తాను. మెయిన్‌గా పవర్ బిఐకి అయితే విపరీతమైన డిమాండ్ ఉంది ప్రెజెంట్. చాలా పీక్‌లో ఉంది. ఇంకా మూడో కోర్స్ తీసుకుంటే మైక్రో సర్వీసెస్ విత్ స్ప్రింగ్ బూట్. సో మైక్రో సర్వీసెస్ అనేది నేను చెప్పాలంటే ఒక వే ఆఫ్ వర్కింగ్ అనుకోవచ్చు. ఒకప్పట్లో అంటే ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ప్రతి ఒక్కరు కూడా ఒకే కోడ్ బేస్ మీద డిపెండ్ అవ్వాలి. అంటే ఎవరైనా ఒకరు చేంజెస్ చేస్తే అది రిఫ్లెక్ట్ అయ్యాకే అది డౌన్‌లోడ్ చేసుకొని మనం అందరం చేయాలి. చాలా రిస్క్ అవుతుంది. డిలే కూడా చేస్తుంది. బట్ దాన్ని మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అనేవాడు. ఇప్పుడు మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ ఏం చేస్తుందంటే మనం ఇండిపెండెంట్‌గా చేసుకోవచ్చు. దీన్నే మనం టైట్‌లీ కపుల్డ్, లూజ్‌లీ కపుల్డ్ అని అంటాం. అంటే మీది డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఒక కంప్లీట్ వీడియో కూడా చేయొచ్చు. బట్ ఏంటంటే పక్కన వాళ్ళతో డిపెండెన్సీ లేకుండా మనం వీటిని లూజ్‌లీ కపుల్డ్ అంటాం. అంటే నీ పాటికి నువ్వు చేయొచ్చు. దాన్ని నువ్వు అంటే మీ సెంట్రల్ కోడ్ బేస్‌కి పంపించుకోవచ్చు. అది గిట్ హబ్, బిట్ బకెట్ అది ఏదైనా కూడా. అలానే ఎవరైనా కూడా వాళ్ళ చేంజెస్ వాళ్ళు పంపించుకుంటారు. మనం జస్ట్ కొన్ని కమాండ్స్ యూజ్ చేసి ఇట్లాంటి వాటితో మనం చేయొచ్చు. ఇక్కడ ఏం చేస్తుందంటే ఏపీఐస్ క్రియేట్ చేస్తాం. రెస్ట్ ఏపీఐస్ క్రియేట్ చేస్తాం. ప్రతి ఒక్కటి కూడా. ఇలా ఏపీఐస్ కమ్యూనికేట్ చేసుకుంటాయి. సో ఈ విధంగా వర్క్ అవుతుంది మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అనేది. ఇది చాలా డిమాండ్ ఉన్న ఆర్కిటెక్చర్. దీంట్లో కూడా ఇప్పుడు జావా అనేది ఇప్పటికీ ఎవర్ గ్రీనే. ఇప్పుడు కూడా జావా జాబ్స్ బాగున్నాయి. బట్ జావాలోనే బ్యాక్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్ మనం స్ప్రింగ్ బూట్ యూజ్ చేస్తాం. అంటే రెస్ట్ ఏపీఐస్ క్రియేట్ చేయడానికి స్ప్రింగ్ బూట్ యూజ్ చేస్తాం. సో స్ప్రింగ్ బూట్‌కి ఇది కొత్తదేం కాదు. స్ప్రింగ్ బూట్ ఒక 15 ఇయర్స్ నుంచి కూడా డిమాండ్‌లోనే ఉంది. బట్ ప్రెజెంట్ కూడా స్ప్రింగ్ బూట్‌ని రీప్లేస్ చేసే అంత కెపాసిటీ దేనికి కూడా లేదు. అంత పవర్‌ఫుల్ స్ప్రింగ్ బూట్ అనేది. కాబట్టి మైక్రో సర్వీసెస్ విత్ స్ప్రింగ్ బూట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇంకేదైనా ఐటీ మంచి కోర్స్ చేయాలి ప్యూర్ కోడింగ్‌లో అనుకుంటే ఈ మైక్రో సర్వీసెస్ విత్ స్ప్రింగ్ బూట్ తీసుకుంటే ఇది కూడా చాలా హెల్ప్ అవుతుంది మీ కెరియర్‌లో జాబ్స్ కొట్టడానికి కూడా. ఈ 3 కోర్సెస్ అయితే ప్రెజెంట్ చాలా డిమాండ్‌లో ఉన్నాయి. కాబట్టి మీరు కోర్స్ నేర్చుకోవాలి, కొంత మనీ ఇన్వెస్ట్ చేసి అనుకుంటే మనీ అండ్ టైం 2 కూడా ఇన్వెస్ట్ చేయాలి ఆఫ్‌కోర్స్. ఇదైతే నేర్చుకోండి. ఈ 3లో ఒకటి నేర్చుకోండి. అది కూడా చాలా పర్ఫెక్ట్‌గా నేర్చుకోండి. నేర్చుకుంటే అంటే ఆల్మోస్ట్ అంటే మీరు ఏది అడిగినా కూడా ఇంటర్వ్యూస్ క్రాక్ చేసేలా ఉండాలి. జస్ట్ ఏదో 1 మంత్, 2 మంత్స్ నేర్చుకొని వెళ్తే అంటే మీరు క్రాక్ చేయడం కష్టమవుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. అలానే ఛానల్ కొత్త విజిటర్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కెరీర్ రిలేటెడ్ కంటెంట్ కోసం. థ్యాంక్ యూ.